గురుగారు వస్తారు. ఆ రోజు అందరూ కూడా పాల్గొనాలి. జపయజ్ఞం యొక్క ఆశీర్వాదం మన పైన, మన కుటుంబం పైన కూడా ఉంటుంది. ఎందుకంటే మనము శ్రీరామ జయ రామ జయ జయ రామ మహామంత్రంతో ఒక 24 గంటలు చేస్తే అది మనకు సంవత్సరం దాకా కూడా మనకు ఒక రక్షాబంధం ఉంటుంది. ఈరోజు చాలా మంది రక్షాబంధం కట్టుకున్నారు, అదే కంకణాలు. కంకణం చాలా మంది ఒక్కోలా కడితే అందరు కంకణం కావాలని అన్నారు. అంటే శరీరానికి కనిపించేది కంకణం, అంతర్ముఖానికి కనిపించేది మంత్ర జపం. ఆ జపం వల్ల మనకేంటంటే మనస్సు, బుద్ధి అన్ని కూడా శుద్ధి అవుతుంది. ఈరోజు ఈ దేవాలయం ఇంత ఘనంగా మీ అందరూ పాల్గొనడం కూడా ఆ యొక్క మంత్రమే. ఏది లేదు మన సిరిసిల్ల కదా, ఎక్కడ కూడా శ్రీరామ జయరామ జయ జయ రామ మహామంత్రంతో 24 గంటలు నడుస్తుంది. మీకు తెలిసిన కాడ, మీ చుట్టాల కాడ, వాళ్ళ చుట్టాల కాడ, వాళ్ళ చుట్టాల కాడ తెలుసుకోండి. ఆ అవకాశం మనకు ఆయన కల్పించింది, పెద్ద మనిషి. ఆ అవకాశం మనం అందరం కూడా కుటుంబ సమేతంగా ఒక 10 నిమిషాలు, ఒక అర్ధ గంటలో ఎంతనో మనం పాల్గొనడానికి ప్రయత్నం చేయాలి. దానివల్ల మనకు ప్రతిఫలం కళ్ళకు కనిపేది, కానీ మన పిల్లలకు మాత్రం వస్తుంది, మనకు వస్తుంది.